హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో మనం డిస్కస్ అబౌట్ యూట్యూబ్ ఎస్ఈఓ. అండ్ యూట్యూబ్ ఎస్ఈఓలో మెయిన్ టాపిక్ వచ్చి హౌ డూ యూ బేసిక్లీ క్రియేట్ అ యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ యూట్యూబ్ ఎస్ఈఓ. అంటే మనం ఒక పర్టికులర్ ఛానల్ అంటే ఒక యూట్యూబ్ వీడియో కానీ లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్కి మనం ఎస్ఈఓ చేయాలంటే ద ఫస్ట్ స్టెప్ వాట్ యూ హ్యావ్ టు ఫాలో ఇస్ టు క్రియేట్ అ ప్రాపర్ ఛానల్. అంటే ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఛానల్ లేకపోతే మీరు ఫస్ట్ టైం ఒక ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్, కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో చాలా బిగినర్స్ మోస్ట్లీ ఏం చేస్తారంటే వాళ్ళు యూట్యూబ్ ఏదైతే యూజర్ నేమ్తో ఉంటుందో డైరెక్ట్గా అక్కడి నుంచే వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో వెన్ ఐ గో టు గూగుల్, ఇక్కడ దిస్ ఈజ్ మై యూజర్ నేమ్. అంటే ఇక్కడ ఏంటి, పూర్ణచంద్ర అనేది నా పర్సనల్ పేరు. ఆ పర్సనల్ పేరు మీద ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేది మోస్ట్లీ పీపుల్ విల్ అప్లోడ్. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను, వెయిట్ అండ్ వాచ్. ఇక చూసుకుంటే ఇక్కడ పూర్ణచంద్ర రూట్స్ అని ఉంది కదండి. ఇక్కడ దిస్ ఈజ్ మై పర్సనల్ యూట్యూబ్ ఛానల్. మనకి యూట్యూబ్ ఛానల్ అనేది బేసిక్లీ 2 కేటగిరీస్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి పర్సనల్ యూట్యూబ్ ఛానల్, సెకండ్ వచ్చి మనకి ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్వేస్ రిమెంబర్, యాజ్ అ పర్సన్, ఆల్వేస్ క్రియేట్ అ సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఫర్ యువర్ బిజినెసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు దిస్ థింగ్ పూర్ణచంద్ర రెడ్డి అని ఇక్కడ ఉంది చూడండి. దీని కింద ఇక్కడ ఆటోమేటిక్గా ఒక యూజర్ నేమ్ క్రియేట్ అయింది. అంటే ఆ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయింది. నేను దీంట్లో ఈ పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో నేను నా కంటెంట్ అనేది పోస్ట్ చేయను. నేను ఎక్కడ పోస్ట్ చేస్తానంటే సపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటా అండర్ దిస్ జీమెయిల్ ఐడి. అంటే ఈ జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీమెయిల్ ఐడి వచ్చి నాది ఏమని ఉంటుంది అంటే purnachandra@gmail.com అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన క్లిక్ హియర్, ఇక్కడ చూసుకుంటే మీరు purnachandra@gmail.com ఈ పర్టికులర్ ఏదైతే జీమెయిల్ ఐడిలో నాకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్ నేను పోస్ట్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే దిస్ ఇస్ పర్సనల్ యూట్యూబ్ ఛానల్. ఇందులో నేను ఐఎమ్ నాట్ పోస్టింగ్ ఎనీథింగ్. సార్ ఎక్కడ పోస్ట్ చేయాలి, వాట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ అంటే మనము ఎప్పుడు కూడా మన బిజినెస్కి అని సపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. అందులోనే మనం పోస్ట్ చేయాలి. ఆ సపరేట్గా ఏదైతే మనం క్రియేట్ చేస్తామో అది ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తామంటే ఒకటే ఈమెయిల్ ఐడి నుంచి మళ్ళీ మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పూర్ణచంద్ర రూట్స్ అండర్లో నాకు ఇక్కడ పర్సనల్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ క్రియేట్ అయింది. బై డిఫాల్ట్ అది క్రియేట్ అయింది. నేను ఇది యూజ్ చేసుకోకుండా ఇదే ఈమెయిల్ ఐడి అండర్లో నేను ఇంకా నా బిజినెస్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో హౌ డు ఐ డూ దట్ అంటే మీరు సింపుల్గా మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంటుంది. సో స్విచ్ అకౌంట్ మీద కొట్టాలి. స్విచ్ అకౌంట్ మీద కొట్టిన తర్వాత ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఛానల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ వ్యూ ఆల్ ఛానల్స్. సో వన్స్ యూ క్లిక్ ఆన్ వ్యూ ఆల్ ఛానల్స్, ఇక్కడ మీకు ఆల్ ఛానల్స్ అని ఇక్కడ ఆప్షన్ వస్తుంది. సో వెన్ యూ సీ దిస్ ఆల్ ఛానల్స్ ఆప్షన్, ఇక్కడ మీకు యూ డు నాట్ ఫైండ్ ఎనీ అదర్ ఛానల్స్, యూ ఓన్లీ హ్యావ్ వన్ ఛానల్ విచ్ ఇస్ ఆన్ యువర్ నేమ్. సో ఇక్కడ మనం ఏమైనా పోస్టింగ్ చేస్తున్నామా, ఇక్కడ మనం చేయము. ఇక్కడ ఎటువంటి పోస్టింగ్స్ మనం చెయ్యము. వీఆర్ క్రియేటింగ్ అ కంప్లీట్ న్యూ ఛానల్ ఫర్ అవర్ బిజినెస్. సో దానికి ప్రాసెస్ ఏంటి, ఇక్కడ క్రియేట్ అ ఛానల్ అని ఉంది. సో క్లిక్ హియర్, క్రియేట్ అ ఛానల్. ఇక్కడ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద నేమ్. సో నేమ్ అంటే మీ యూట్యూబ్ ఛానల్ ఒక నేమ్ గురించి అది అడుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ఆస్కింగ్ యూ ఫర్ యువర్ పర్సనల్ నేమ్. ఇక్కడ మోస్ట్లీ ఫ్రెష్ సంబడి హూ ఇస్ కంప్లీట్లీ న్యూ వాళ్ళు చేసే ఇక్కడ తప్ప ఏంటంటే వాళ్ళ పర్సనల్ పేరు ఇక్కడ కొడతారు నేమ్ అని అడిగింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ పూర్ణ చంద్ర అంటే నా రెడ్డి. ఓకే, ఇది నా నేమ్ అనుకోండి. నా నేమ్ డైరెక్ట్ ఇక్కడ టైప్ చేసేస్తా. ఇది కంప్లీట్లీ రాంగ్. వీ షుడ్ నాట్ డూ దిస్. వాట్ యూ హ్యావ్ టు టైప్ హియర్ ఈస్ యువర్ ఛానల్ నేమ్. అంటే నా యూట్యూబ్ ఛానల్కి నేను ఏం పేరు పెట్టుకుందాం అనుకుంటున్నా ఆ పేరు అనేది ఇక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్క్యూ గేమర్. ఓకే, యుఎన్క్యూ గేమర్ 06. మేబీ దిస్ క్యాన్ బి అ యూజర్ నేమ్ ఆర్ దిస్ క్యాన్ బి అ ఛానల్ నేమ్. లేదంటే ఇంకేం పెట్టుకోవచ్చు, నేను హైదరాబాద్ టేస్టీ ఫుడ్ నియర్ మీ, ఇది నా యూట్యూబ్ ఛానల్ పేరు ఉండొచ్చు. లేదా ఇంకేదైనా పేరు పెడదాము, మేబీ హరి ల్యాప్టాప్ స్టోర్. హరి ల్యాప్టాప్ స్టోర్, దిస్ క్యాన్ బి అ నేమ్. ఇంకా ఏదైనా సజెషన్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి ఫోటో స్టూడియో.
దిస్ క్యాన్ బి అ ఛానల్ నేమ్. సో ఇలా ఇక్కడ మీ పర్సనల్గా ఏదైతే యూనో ఛానల్ పేరు మీరు పెడదాం అనుకుంటున్నారు, దట్ క్యాన్ బి అబౌట్ యువర్ ఫుడ్ ఛానల్, దట్ క్యాన్ బి అబౌట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్, బ్లాగింగ్ ఛానల్, ఏ ఛానల్ అన్నా పర్వాలేదు. మీరు మీ యూట్యూబ్ ఛానల్కి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారో ఆ పేరు ఇక్కడ మీరు టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐ విల్ డూ సంథింగ్ లైక్ learn finance by Reddy. Okay, I have typed a YouTube channel called Learn Finance by Reddy. Next, we have something called handle. The handle basically meaning ఏంటంటే every YouTube channel has a YouTube handle. Okay, so this YouTube handle can be different. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మీరు, నేను యూట్యూబ్కి వెళ్ళాను అనుకోండి, youtube.com వెళ్ళాక ఒక పర్టిక్యులర్ వీడియో ఓపెన్ చేద్దాం. ఫర్ ఇన్స్టెన్స్, ఇఫ్ ఐఎమ్ ఓపెనింగ్ దిస్ పర్టిక్యులర్ వీడియో, లెట్స్ సి, మేబీ దిస్ వీడియో. ఈ వీడియో నేను ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత కెన్ యూ సీ సంథింగ్ హియర్ కాల్డ్ ఏకేటి కేయూ అన్ఫిల్టర్డ్. దిస్ ఇస్ హ్యాండిల్. ఇక్కడ ఈ యూఆర్ఎల్ తర్వాత ఏదైతే ఈక్వల్ టు, ఈ ఛానల్ ఈక్వల్ టు చెప్పి యూఆర్ఎల్ తర్వాత ఇక్కడ ఏదైతే మెన్షన్ అవుతుందో దిస్ ఇస్ హ్యాండిల్. ఫర్ ఎవ్రీ బిజినెస్ ఆర్ ఫర్ ఎవ్రీ యూట్యూబ్ ఛానల్ బేసిక్లీ ఇలా హ్యాండిల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నాకు ఛానల్ నేమ్ అండ్ ఆల్సో హ్యాండిల్ నేమ్ బోత్ ఆర్ సేమ్. ఓకే, కరెక్ట్గా నాకు కుదిరింది. లర్న్ ఫైనాన్స్ బై రెడ్డి అండ్ లర్న్ ఫైనాన్స్ బై రెడ్డి. సో ఛానల్ నేమ్ అండ్ హ్యాండిల్ నేమ్ ఇస్ సేమ్. ఓకే, సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్. కానీ క్రియేట్ కొట్టక ముందు వాట్ ఈస్ దట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ బేసిక్లీ సెలెక్టింగ్ హియర్. ఓకే, వాట్ ఐమ్ ఐ సెలెక్టింగ్, ఐఎమ్ సెలెక్టింగ్ మై బిజినెస్ లోగో హియర్. ఓకే, సో నా బిజినెస్ లోగో అనేది నేను క్రియేట్ చేసుకోవాలి. హౌ డు ఐ క్రియేట్? ఐ హ్యావ్ టు బేసిక్లీ గో టు క్యాన్వాకి వెళ్ళి ఈ సాఫ్ట్వేర్, క్యాన్వా సాఫ్ట్వేర్లో మనం ఏం చేస్తామంటే అట్రాక్టివ్ బిజినెస్ లోగోస్ ఫర్ అవర్ బిజినెస్ వి క్రియేట్. సో హౌ డు యూ బేసిక్లీ క్రియేట్? ఇక్కడ యూ హ్యావ్ టు టైప్ ద niche. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ లోగో. నా ఛానల్ వచ్చి ఫైనాన్స్ మీద ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ టైపింగ్ ఫైనాన్స్ లోగో. ఇక్కడ మల్టిపల్ లోగోస్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ కొన్ని పెయిడ్ ఉంటుంది. సో వీ కెన్ ఎడిట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మేబీ ఈ లోగో నచ్చింది. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఐ విల్ క్లిక్ ఆన్ కస్టమైజ్ టెంప్లెట్. కస్టమైజ్ టెంప్లెట్ చేసిన తర్వాత వాట్ ఈస్ దట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ద నేమ్. సో వాట్ ఈస్ మై ఛానల్ నేమ్? మై ఛానల్ నేమ్ ఇస్ లర్న్ ఫైనాన్స్ బై రెడ్డి. సో ఐఎమ్ జస్ట్ కాపింగ్ ఇట్ అండ్ ఇక్కడికి వెళ్ళి ఐఎమ్ జస్ట్ పేస్టింగ్ ఇట్, లర్న్ ఫైనాన్స్ బై రెడ్డి. దెన్ ఇది డిలీట్ చేసి, ఈ క్యాన్వా టూల్ గురించి సపరేట్గా నేను డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ చేశానండి. చూడకపోతే ఛానల్లో ఉంటుంది చూడండి. సో ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ యూస్ చేసి మనం లోగోస్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. సో learn finance by Reddy. Then I'm just increasing the size of the logo. Then background color నాకు white వద్దు, I'm just changing the color to maybe black. Okay, and ఇక్కడ text వచ్చి I'm just changing the color of this thing to white. Then click on share, click on download and simply click on download. ఒక మంచి attractive logo for my YouTube channel is ready. Now what I have to do, I have to go back. ఇక్కడ I have to select picture. సో నేనేం చేస్తున్నా, ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ ద పిక్చర్ ఫ్రమ్ మై కంప్యూటర్కి వెళ్ళి సెలెక్ట్ పిక్చర్, దెన్ లర్న్ ఫైనాన్స్ బై రెడ్డి. సో ఉందా, క్లిక్ ఆన్ డన్. ఇప్పుడు చూడండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ టైం చేస్తాము, మనము ఒక లోగో డిజైన్ చేసుకున్నాం. ఓకే, లోగో డిజైన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, లోగో కనిపిస్తుంది. సో ఆ లోగో డిజైన్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేసేస్తాము. ఫాలోడ్ బై మన ఛానల్ నేమ్, ఇక్కడ మన పర్సనల్ నేమ్ ఇవ్వము, మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఇక్కడ మనం టైప్ చేస్తాము. దెన్ విల్ ఆల్సో టైప్ సంథింగ్ కాల్డ్ హ్యాండిల్ నేమ్. హ్యాండిల్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ కింద ఏదైతే మీకు కనిపిస్తుందో దాని ఛానల్ నేమ్ అంటాము, పైన ఇక్కడ యూఆర్ఎల్లో ఏదైతే మీకు కనిపిస్తుందో దాన్ని హ్యాండిల్ నేమ్ అంటాం. సో కొన్నిసార్లు ఈ ఛానల్ నేమ్ అండ్ హ్యాండిల్ నేమ్ సేమ్ ఉంటుంది, కొన్నిసార్లు ఛానల్ నేమ్ అండ్ హ్యాండిల్ నేమ్ మారచ్చు. హ్యాండిల్ నేమ్ మారినా ప్రాబ్లం లేదు, మోస్ట్లీ హ్యాండిల్ నేమ్ ఎవరు పట్టించుకోరు. కానీ మెయిన్గా మనకి ఛానల్ నేమ్ అనేది మనకి ఏది కావాలో అది ఉంటే చూడాలి. సో మేజర్ ప్రియారిటీ మనకి ఏముండాలి, ఛానల్ నేమ్ మనకి ఎట్లా కావాలో అట్లా మనం డిజైన్ చేసుకోవాలి. దెన్ వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డూ, దెన్ సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ ఛానల్. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక ఛానల్ అనేది ఇట్ విల్ బి గెటింగ్ క్రియేటెడ్. సో వెయిట్ ఫర్ అనదర్ 1-2 minutes, ద ఛానల్ విల్ బి గెటింగ్ క్రియేటెడ్. సో ఇక్కడ చూసుకుంటే
the channel has got created, right? Learn Finance by Reddy. ఈ లోగో అనేది ఇంకా అప్డేట్ అవ్వలేదు. మేబీ ఇంకొక 10-15 minutes ద లోగో విల్ బి అప్డేటెడ్. ఆర్ లెట్ మీ రిఫ్రెష్, ఇంకా అవ్వలేదు. మేబీ అనదర్ 10-15 minutes ఛానల్ అనేది క్రియేట్ ఐ మీన్ ద లోగో విల్ బి అప్డేటెడ్. సో ఇక్కడ చూడండి, ఒక కొత్త ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ వెన్ ఐ క్లిక్ ఆన్ వ్యూ ఛానల్స్, ఇక్కడ చూసుకుంటే 1 second, వెన్ ఐ క్లిక్ హియర్ అండ్ వెన్ ఐ క్లిక్ ఆన్ స్విచ్ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి పూర్ణచంద్రారెడ్డి. ఓకే, ఈ ఈమెయిల్ ఐడి అండర్లో ప్రీవియస్గా నాది ఓన్లీ ఒక పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ఉండే. నా బిజినెస్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అంటే నా పర్సనల్ నేను ఎక్కడైతే కంటెంట్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఆ యూట్యూబ్ ఛానల్ లేకుండా ఉండే. ఇప్పుడు నేను కొత్త క్రియేట్ చేశాను, లెర్న్ ఫైనాన్స్ బై రెడ్డి అని. సో ఇక్కడ వ్యూ ఆల్ మీద కొడితే ఇక్కడ మీకు కనిపిస్తుంది 2 channels, both the channels. First is Purnachandra Reddy, which is my personal account, followed by the second one, which is Learn Finance by Reddy, which is the YouTube channel which I will use for posting my content. అంటే ఏ పోస్ట్ అయితే నేను చేస్తాను అంటే నా ఫైనాన్స్ గురించి కానీ, లేదంటే కంప్యూటర్ ఏదైనా, మీరు ఏ యూట్యూబర్ అన్నా కానీ, ఏ పర్టికులర్ నిష్ అయినా పర్వాలేదు, ఇలా సపరేట్ ఛానల్ క్రియేట్ చేసుకొని అండర్ ద సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు లాగిన్ అయ్యి దీని మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్స్ అనేది చేయాలి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెర్న్ ఫైనాన్స్ బై రెడ్డి అని ఉందా, ఫ్యూచర్లో నేను ఇంకొక కొత్త ఛానల్ పెడదాం అనుకుంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్? అగైన్ వెరీ సింపుల్. ఓకే, అగైన్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. వాట్ హ్యావ్ టు డూ? హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ప్రొఫైల్ ఆన్ ద టాప్ రైట్, గో టు స్విచ్ అకౌంట్. దాని తర్వాత వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఈ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి కింద మనకి 2 అకౌంట్స్ చూపిస్తున్నాయి. ఇంకొక కొత్త అకౌంట్ యాడ్ చేయాలంటే క్లిక్ ఆన్ వ్యూ ఆల్ ఛానల్స్. దెన్ ఇక్కడ ఆల్రెడీ నా పర్సనల్ ఛానల్ ఉంది అండ్ నా ప్రొఫెషనల్ ఛానల్ విచ్ ఐ పోస్ట్ అబౌట్ ఫైనాన్స్ ఇక్కడ ఉంది. అండ్ నేను ఇంకొక కొత్త ఛానల్ క్రియేట్ చేసి ఇక్కడ నేను ఫుడ్ రివ్యూ గురించి ఏమైనా చేయాలంటే సింప్లీ క్లిక్ హియర్ క్రియేట్ ఛానల్. ఓకే, దెన్ యూ బేసిక్ ఇట్స్ వెరిఫికేషన్ అడుగుతుంది. సో యూ క్లిక్ ఆన్ వెరిఫై. మీ పాన్ కార్డ్ మీరు సబ్మిట్ చేశారనుకోండి, ఇఫ్ యూ సబ్మిట్ యువర్ పాన్ కార్డ్ విత్ ఇన్ ఇక్కడ చూడండి వాట్ ఇట్ ఈస్ ఆస్కింగ్, టేక్ అ 6 second వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, దెన్ టేక్ అ ఫోటో ఆఫ్ యువర్ ఐడి అండ్ బిల్ట్ హిస్టరీ టు గో ఛానల్. ఓకే, ఇక్కడ బేసిక్లీ ఏంటంటే జస్ట్ బికాస్ ఈ ఈమెయిల్ ఐడి ఏదైతే నేను వాడుతున్నానో అది కొత్తగా నేను క్రియేట్ చేశాను, ప్లస్ నేను ఆ ఈమెయిల్ ఐడి త్రూ ఏదైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తానో అది కొత్త క్రియేట్ చేశాను కాబట్టి అది నన్ను వెరిఫికేషన్ అడుగుతుంది, అంటే మీరు జెన్యున్ పర్సనా కాదా అని. ఎందుకు? బికాజ్ ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్. సో మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఈ వెరిఫికేషన్ స్టెప్ క్రాస్ అవ్వాలి. అందులో ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు బేసిక్లీ టేక్ అ 6 second వీడియో ఆఫ్ మై సెల్ఫ్. అంటే మొబైల్లో మీరు లాగిన్ అయ్యి బేసిక్లీ ఆర్ వెబ్ క్యామ్, మీరు ల్యాప్టాప్ పెట్టేసుకుని వెబ్ క్యామ్లో టేక్ అ 6 second ఆఫ్ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్. హలో మై నేమ్ ఇస్ పూర్ణచంద్రారెడ్డి ఆర్ సంథింగ్. మీ బేసిక్లీ ఫేస్ అనేది అది డిటెక్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత మీ ఫేస్ డిటెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫేస్కి సంబంధించిన ఒక ఫేస్ క్లియర్గా ఉన్న ఒక డాక్యుమెంట్ దట్ క్యాన్ బి యువర్ పాన్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఎలక్షన్ కార్డ్, అది మీరు అప్లోడ్ చేసి విత్ ఇన్ మీరు వెరిఫై కొడితే విత్ ఇన్ 48 hours మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ ఛానల్కి వెళ్ళి మల్టిపుల్ ఛానల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో హోప్ యూ అండర్స్టూడ్ అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. సో దిస్ ఇస్ హౌ యూ పర్ఫెక్ట్లీ క్రియేట్ అ యూట్యూబ్ ఛానల్. మోస్ట్లీ పీపుల్ డైరెక్ట్గా వాళ్ళ పర్సనల్ ఛానల్ అంటే పర్సనల్ ఏదైతే యూట్యూబ్ ఈమెయిల్ ఐడి త్రూ ఇస్తుందో బై డిఫాల్ట్ దాంట్లో పోస్ట్ చేస్తారు. ప్లీజ్ డూ నాట్ డూ దట్ మిస్టేక్. మీకు బిజినెస్కి సంబంధించింది కానీ లేదంటే మీరు యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలన్నా కూడా ఇట్లా సపరేట్గా ఛానల్ క్రియేట్ చేసుకుని మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి ఈ ఛానల్లో. So thanks for watching. Do subscribe to my channel. And coming to many students, they are asking, sir, advanced level lo live lo offline and online మేము డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం మీ దగ్గర అని. సో ఐ టేక్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ రెగ్యులర్లీ అండి. సో బ్యాచెస్ అనేది మార్నింగ్ మిడ్ అండ్ నైట్లో కూడా బ్యాచెస్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ 3 months అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి ఎన్రోల్ అవ్వండి. కింద మీకు నెంబర్ ఉంది. సో కాల్ చేసి కోర్స్ డీటెయిల్స్ అండ్ ఫీజ్ డీటెయిల్స్ మీరు కనుక్కోండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.